మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. ఏవైతే ఆరోగ్య గ్యారంటీలకు సంబంధించిన ఫామ్లు ఏవైతే ఉన్నాయో అటు పబ్లిక్ అయితే కుక్కల్లాగా వెయిట్ చేసి ఫామ్స్ ఫిలప్ చేసుకున్నారు. ఆ ఫిలప్ చేసుకుంటే ఫామ్స్ అయిపోయింది, సరే ఫిలప్ అయినాయి. మొన్న 6వ తారీఖు వరకు టైం ఇచ్చినారు, అన్ని ఫామ్స్ ఫిలప్ అయినాయి. దానికి సంబంధించిన రిసిప్ట్ ఇచ్చారు, దరఖాస్తు నంబర్ ఏదైతే ఉందో ఆ సంఖ్య వేసి పబ్లిక్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాసెస్ ఏందో పబ్లిక్ కూడా అడగడం జరిగింది. దానికి కూడా క్లారిటీ లేకుండా పోయింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒకటి అనేసి ఒకళ్ళు అంటున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒకటి అనేసి అని అంటున్నారు. సో అక్కడికి ఇక్కడికి అయితే పోయి అటు జిరాక్స్ కంపెనీ జిరాక్స్ పెట్టుకున్నోడైతే మంచిగా సంపాదించినని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే పబ్లిక్ వాళ్ళ జాబ్స్ మానుకొని వాళ్ళ పర్మిషన్లు తీసుకొని అవన్నీ చేసి వచ్చి పబ్లిక్ అక్కడ ఏదంటారు క్యూ లైన్లో నించుకొని కొట్టుకొని తన్నుకొని దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. సో దరఖాస్తు చేసుకున్న తర్వాత నిన్నటి నుంచి అయితే దానికి సంబంధించిన డేటా ఎంట్రీకి సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ని పెట్టడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ నిన్న మనం ఖైరతాబాద్కి కూడా వెళ్ళడం జరిగింది. ఖైరతాబాద్లో కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి ఆ డేటా ఎంట్రీకి సంబంధించి సర్వర్ లో ఉంది అనేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఆ దరఖాస్తులు అంత కష్టపడి వారు జిరాక్సులు తీసుకొని అవన్నీ చేస్తే ఆ పరిస్థితి చూడండి, ఇది ఆ పరిస్థితి ఇట్లా పడిపోయి ఉన్నాయి. ఇది ఆ పరిస్థితి. వాళ్ళు లైన్లలో నించొని డ్యూటీలు మానుకొని జాబ్స్ మానుకొని చేస్తుంటే ఈ రకంగా ఉంది. ఇంటికి తీసుకోమని చెప్పారంట, ఏ అధికారి చెప్పిండో. ఇట్లా తీసుకొని పోతే ప్రజలు ఇంకెట్లా నమ్మేది? ప్రభుత్వం మారింది రాబాయి, మా బతుకులు మారుతాయి అనేసి అని అనుకున్నారు. సో ప్రభుత్వమే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? సో ఆరోగ్య గ్యారంటీలకి సంబంధించి తీసుకున్న తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. సరే ఆరోగ్య గ్యారంటీలు వస్తున్నాయి కదా, సో పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది కదా అని చెప్పేసి నెల రోజులుగా అటు నిన్న కూడా హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. మొన్న రోజుల తర్వాత ఇవన్నీ చేయకపోతే పప్పులు ఉడుకో అని చెప్పేసి. సో ఇట్లా చేస్తే ఎట్లా? సరే స్టూడెంట్స్కి డేటా ఎంట్రీ చేయమని అప్పచెప్పారు. డేటా ఎంట్రీ ఎక్కడ చేయాలండి? అటు సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీస్లో, అటు సంబంధించిన మున్సిపల్ ఆఫీస్లో అక్కడ చేయించుకుంటారు. మరి ఇది ఇక్కడికి పోతున్నాయి, అవి ఎక్కడ మిస్ అయితే ఏంది పరిస్థితి? అదేమో క్యూలు కట్టుకొని లైన్లు కట్టుకొని వాళ్ళ మీద పడ్డరు. ఆడోళ్ళు మొగ్గులు కలిసి జాబులు మానుకొని కూలి పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే 300-400 కూలీలు వద్దుకొని మరి ఆ లైన్లో పోయి నించున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ రకంగా కింద పడ్డే రోడ్ల మీద. ఇదే నా పరిస్థితి చూడండి. బాలానగర్ ఫ్లైఓవర్ అంట, అలా ఆయన రోడ్డు మీద పోతుంటే దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఎవరు అడుగుతారు దీన్ని? ఏ రకంగా ఎంత కష్టపడి సరే పాపం కూలినారీ చేసుకునేట్టు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కటైనా మిస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు చేసుకోలేమనేసి మీరే కదా మాట తిప్పేది. అప్పుడు ఇట్లా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎట్లా? సో దీనికి సంబంధించి మనం కల్వ సుజాతని లైన్లోకి అయితే తీసుకుందాం, తను ఏమంటుందో చూద్దాం. మేడం నమస్తే. 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 ఎట్లున్నారు మేడం? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. సో ఎట్లుంది నెల రోజుల పరిపాలన? నెల రోజుల మార్కెట్ చూపించింది కదా కాంగ్రెస్. 30 రోజుల డెవలప్మెంట్ ఏంది, ప్రజల దగ్గర ఎంత మెప్పు పొందింది, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నిటి విషయాలలో మాట్లాడి చర్చలు చెప్పి ప్రతి విషయంలో అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి విషయంలో మంత్రివర్గాన్ని సంప్రదించి ప్రతి మంత్రికి స్వేచ్ఛనిచ్చి ప్రతి అధికారికి స్వేచ్ఛనిచ్చి ప్రతి విషయంలో కూడా ఎవరి పోర్ట్ఫోలియోని వాళ్ళకి పని చేసుకొని ఇచ్చేటట్టు, అధికారులు కూడా సలహాలు సూచనలు ఇచ్చేటట్టు, కామన్ మ్యాన్ కూడా ఒక ఎవరైనా కూడా కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, ఎవరైనా వాళ్ళకున్న సమస్యల్ని చెప్పుకోవచ్చు అనేటట్టుగా ఒక ప్రజాభవనే కానివ్వండి, మంత్రివర్గం మాట్లాడుకునేటట్టు, అధికారులతో చర్చలు జరిపేటట్టు, అన్ని డిపార్ట్మెంట్లతో కూర్చొని మాట్లాడుకునేటట్టు ప్రజలకు ఇచ్చిన హామీని 90 రోజులలో 100 రోజులలో పూర్తి చేసే విధం కోసము అన్ని రకాలుగా ప్రభుత్వ పాలన చెయ్యాలి. ప్రజల పాలన
చెయ్యాలి అనే దిశగానే కాంగ్రెస్ అడుగులేస్తోంది కదా. సో ఇదైతే ప్రజావాణి ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి విశేష స్పందన వస్తుంది. అఫ్ కోర్స్ నేను కూడా ట్యూస్డే ఫ్రైడే 1,25 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి అంటే ఆషామాషి కాదు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా ప్రజలకు అందుబాటులో లేదు, ప్రజల సమస్యల్ని వినలేదు, ప్రజల సమస్యల్ని పట్టించుకోలేదు అనడానికి ముఖ్యమైన సాక్ష్యం 1 కోటి పైగా ఈ రోజు 1,25 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి అంటే తెలంగాణలో. ఇంకా ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇంకా కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మేము మళ్ళీ కంప్లైంట్స్ తీసుకుంటాము. ప్రతి సంవత్సరానికి 3 సార్లు అంటే 4 నెలలకు ఒకసారి మేము కంపల్సరీ వీటి మీద సమీక్ష చేస్తూనే ఉంటాము అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు హరిబరిలో 10 రోజులలోనే ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి అంటే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు సుమారుగా 1 వారం నుంచి 9 రోజులు అనుకుంటాను ఈ సమస్యల మీద మనం అప్లికేషన్లు తీసుకోవడము. అయితే కొత్త రేషన్ కార్డులు కానీ లేకపోతే గ్యాస్ గురించి కానివ్వండి, 6 గ్యారంటీల విషయంలో అన్ని రకాలుగా ఈ రోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి అంటే పేదరికం ఎంత ఉంది, తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందని చెప్పుకున్న కేసీఆర్ కి ఇన్ని సదుపాయాలు కావాలి అని ప్రభుత్వానికి కంప్లైంట్లు వచ్చినాయి అని అంటే ఈ రోజు తెలంగాణలో ఇంకా పేదరికం అట్టడుగుకు పోయిందా, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా, 10% లేకపోతే 10 మందికి చేతుల్లోకి పోయిందా, తెలంగాణ ఆస్తులు తెలంగాణ ప్రజల సొమ్మంతా ఈ రోజు ఎవరు దోచుకున్నారు అనేది క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్నటువంటి విషయమా కాదా? ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చి ఇప్పుడు ప్రగతి అదే టిఆర్ఎస్ భవన్ లో కూర్చొని సమీక్షలు చేస్తారంట, కార్యకర్తలతో మాట్లాడతారంట. ఇప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇదే 10 ఏళ్ల నుంచి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ 10 ఏళ్లలో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కార్యకర్తలు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా ప్రజల వాణి వినేటట్టు ప్రభుత్వం నడుచుకునింటే వాళ్ళ సమస్యలను ఒక్కొక్కరిని మీరైతే కొన్ని సోషల్ మీడియాలలో చూస్తున్నారు కావ్య గారు. ఒక్కొక్కరు నాకు నేను 2009లో మా నాన్న చనిపోయిండు, ఇప్పటిదాకా నాకు కనీసం పింఛన్ కోసం మా అమ్మ తిరుగుతున్నది, నేను ఒక్కొన్నే, మా అమ్మ ఏం చేయలేదు అని ఒక చిన్న పిల్లోడి నుంచి మొదలు పెడితే హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఇల్లు లేని వాళ్ళు కానివ్వండి, ధరణిలో భూములు పోయిన వాళ్ళు కానివ్వండి, ఈ రోజు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు కానీ ఎవరికి కూడా పెన్షన్స్ రాకుండా, వాళ్ళకి ఇండ్లు రాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ తోని ఫేస్ చేసి ముఖ్యంగా టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఇబ్బంది పెట్టినటువంటి ఎన్నో సమస్యల్ని మనము ఈ ప్రజావాణిలో ఉన్నటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఏదైనా ప్రజల కోసం పరిపాలన చేసేదే ప్రజల్ని ఆదరించి ప్రజలు వేసిన ఓటుకు విలువ ఇచ్చేది. కానీ ఈ రోజు నియంత పాలన, రాజుల పాలన, గడిల పాలన చేస్తే రాజు కూడా కనీసం అప్పుడప్పుడు అర్ధరాత్రైనా నా ప్రజల్ని నేను ఎట్లా పరిపాలిస్తున్నా, నా గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటివి అని రాజన్న అర్ధరాత్రి మారువేషంలో పోయి ప్రజల సమస్యలు చూసేవాడు వెనకటికి పూర్వకాలంలో మనం చదువుకున్న చరిత్రలు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలకి అందుబాటులో లేనటువంటి గత 10 ఏళ్లు ప్రగతి భవన్లు గడిలు బిగించుకొని లోపల 200 కోట్లకు పై చిలుకుగా ప్రగతి భవన్ కట్టుకొని 1000 ఎకరాల ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ రోజంట తెలంగాణకి ఏమో చేశారంట, తెలంగాణ పేరు మార్చేస్తున్నారంట, తెలంగాణ ఉద్యమాన్నే మార్చేస్తున్నారంట. అసలు మీరే టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా చేసుకున్నప్పుడే తెలంగాణని మీరు మీ పార్టీ పేరే మార్చుకున్నప్పుడు అసలు తెలంగాణ ఉద్యమానికి మీకు ఏమి సంబంధం లేదు, తెలంగాణ ప్రజలతో సంబంధం లేదన్నట్టుగానే మీరు మార్చేసుకుంటారు. మరి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని మీరు మాట్లాడితే ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? 100 రోజుల్లో మేము మొత్తం పూర్తి స్థాయిగా పరిపాలన అందిస్తామని చెప్తున్నాము. అందులో 30 రోజులలో ఇన్ని కంప్లైంట్లు, ఇన్ని సమస్యలు, తెలంగాణ ఇంత ఆర్థిక లోటు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంకొక విషయం మేడం ఒక్క నిమిషం, నేను ఈ రోజు వెళ్ళడం జరిగింది. సో ఇంతవరకు అయితే నన్ను అటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు దాచుకోవడం కబ్జాలు అవి ఇవి బయటపడ్డాయి. సో నేను ఇన్ని డేస్ లో నేను పోయిన ప్రజావాణిలో సమస్య ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి రేజ్ చేసే క్వశ్చన్ వచ్చింది. అదేంటి అంటే నేను ఒక్కసారి వచ్చిన 2 విత్ డేట్ తో సహా నేను ఇన్ని టైమ్స్ వచ్చినా మేడం నాకు రెస్పాన్స్ లేదు, ఇంకెప్పుడు అవుతుంది, నాకు సంబంధించిన ఫైల్ ఎప్పుడు మూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది పబ్లిక్. ఒక్క నిమిషం అమ్మా, ఇది మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాలి కూడా, ప్రజలకు తెలియాలి కాబట్టి. ఎన్ని రోజులైంది? ఓన్లీ కేవలం 1 వీక్ 10 days అయింది అంతే. ఈ ప్రజావాణిలో సమస్యల్ని పూర్తి స్థాయిలో మనం రికార్డులకి
మీరు ఈ ఆల్రెడీ ఇంకొక 15-20 ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రజావాణి కంప్లైంట్లు అన్ని మొత్తం ఆన్లైన్ స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొని రావాలి అనేది పూర్తిగా నిన్న రేవంత్ రెడ్డి గారు అధికారులతో కూర్చొని మాట్లాడినప్పుడు, నిన్న కొండా సురేఖ గాని సీతక్క గారు గాని బయటకు వచ్చినప్పుడు మీడియాతో చెప్పిన విషయాలు కానీ ఇంకా ఇతరత్ర విషయాలు కానీ చూస్తుంటే మొత్తము దీని మీద స్ట్రీమ్ లైన్ చేసేసి కంప్లైంట్లు అన్ని రేజ్ చేసి సమస్యల్ని, అంటే ఇప్పుడేమో ప్రజావాణిలో ఇచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అవి వేరే ఉన్నాయి, మీరు గమనించాలి. ఆ సమస్యలు వేరే. మళ్ళీ మొన్న ఏదైతే గ్రామ సభలు పెట్టినామో అవే 1,25,00,000 కంప్లైంట్లు, దరఖాస్తులు. ఆ దరఖాస్తులు వేరే, ప్రజావాణిలో వచ్చినాయి. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలి, ఆన్లైన్ లో పెట్టి, ఆన్లైన్ కాదు స్ట్రీమ్ లైన్ మనం ఒక అఫీషియల్ గా డేటా ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత ఏ నియోజకవర్గము ఏ గ్రామము అన్ని మొత్తము సమస్యల్ని పరిష్కరించేటట్టుగా అధికారులను ఆదేశిస్తారు. కన్సల్ట్ ఎమ్మెల్యే, కన్సల్ట్ గ్రామ స్థాయి నాయకులు అందరూ స్పీడప్ చేసుకొని, ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో అస్తావ్యస్తమైపోయింది రాష్ట్రము. ఈ సమస్యల్ని తీర్చడానికి ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఆ నెట్వర్క్ లో భాగంగానే ఇప్పుడు అన్ని సమస్యలు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిపోయినరు, ఆ పరిష్కారం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్ని, కన్సల్ట్ ఎంఆర్ఓనో, కన్సల్ట్ ఆర్డీఓనో, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళందరినీ కన్సల్ట్ చేయాలి. ఈ సమస్య నిజమైన సమస్యనా కాదా, దీన్ని మొత్తం పరిష్కరించాలి అని అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించి దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది కదా. ఇప్పుడు కావ్య సుజాత మాట్లాడుకోవడం వేరే, అఫీషియల్ గా వర్క్ జరగడం వేరే కదా, అవునా కదా. మరి సమస్యకు పరిష్కారం రావాలంటే ఏ స్థాయిలో సమస్య ఉంది, చిన్న స్థాయిలో ఉంటే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పి సమస్యలు పరిష్కారం చేస్తారు. కానీ పెద్ద పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. ధరణిలో కొంతమంది పేర్లు గాయమైపోయినాయి, కొంతమంది పట్టా పాస్బుక్లు ఉంటే అసలు వాళ్ళకు దీంట్లో ఏమంటారు, అది వాళ్ళేమో పెట్టింది కదా ధరణిలో పెడితే డబ్బులు కూడా పడుతున్నాయి కానీ ఎవడో కబ్జాదారు అయిపోయింది. అక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎంత పెద్ద సమస్యలు, 10 ఏళ్ల నుంచి ఫేస్ చేస్తున్న సమస్యలు. కానీ దీన్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొని వస్తే 5 ఏళ్ల వరకు మనకి ఎవరు కూడా డిస్టర్బ్ చెయ్యరు. వచ్చి నెక్స్ట్ మేమే వస్తాం, దాంట్లో ఎలాంటి సంబంధం లేదు. ఇంకో 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉండాలి. కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లను కనెక్ట్ అవుతారు, కన్సల్ట్ ఎమ్మెల్యేలను కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము మా వంతుగా పూర్తి స్థాయిలో వాళ్ళకి, అంటే గొంతమ్మ కోరికలు అయితే నెరవేర్చలేము, కానీ చేయాల్సింది ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలను అమలు పరుస్తూ వాళ్ళకున్న సమస్యల్ని కూడా పరిష్కారం చేయడానికి అడుగులేస్తోంది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం మీరు ఆరోగ్య గ్యారంటీల విషయానికి వస్తే, ఆరోగ్య గ్యారంటీల గురించి దరఖాస్తు చేసారు ప్రజలు, లైక్ చాలా వాళ్ళ జాబ్స్ మానుకొని క్యూ లైన్ లో నిలబడి మరి దరఖాస్తులకు వెళ్ళారు. ఓకే గుడ్, అయిపోయిన తర్వాత నిన్నటి నుంచి అనుకుంటా అటు స్టూడెంట్స్ కి సంబంధించి డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఆ ఫైల్స్ అన్ని ఇప్పుడు బాలనగర్ ఫ్లైఓవర్ మీద పడ్డాయి. బాలనగర్ ఫ్లైఓవర్ మీద దానికి సంబంధించిన వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను. అటు రిపోర్టర్ అక్కడ వీడియో కూడా తీయడం అబద్ధాలు, అవి ఏదైనా కాపీలో ఇంకేదన్నా పడుంటాయి. ఇలాంటివి ఏదన్నా అబద్ధాలు ప్రచారం చేయడానికి రకరకాలుగా చేస్తారు. అట్లాంటివన్నీ ఏం జరగవు. ఏదున్నా కూడా డెఫినెట్ గా ప్రభుత్వాన్ని దృష్టికి, ప్రభుత్వానికి ఇచ్చిన ఫైళ్లలోనే ఉంటాయి. తీసుకుపోయి డస్ట్బిన్ లో పడేసేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అవి ఏవైనా లేదు మేడం, నేను డస్ట్బిన్ లో పడేస్తాను అనేసి అంటలేరు. అటు సంబంధించిన ఫైల్స్ అటు మున్సిపల్ ఆఫీస్ లో డేటా ఎంట్రీ జరగాలి. అవి ఎక్కడ వెళ్తున్నాయి, స్టూడెంట్ కి సంబంధించి ఇంట్లో ఎంట్రీ చేయండి అని చెప్పేసి అధికారులు చెప్పారంట. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను. ఏమైంది అక్కడ, ఏం జరిగింది? ఇది బాలనగర్ ఫ్లైఓవర్ పైన ప్రజావాణి దరఖాస్తులు. అయితే ఆ అబ్బాయి ఏదైతే దరఖాస్తు పేపర్లు ఏవైతే తీసుకొని పోతున్నారో ఎంట్రీ చేద్దామని చెప్పేసి, అవి ఎగిరిపోయి ఫ్లైఓవర్ పైన పడ్డాయి 2-3 పేపర్లు. దానికి బాధ్యత ఎవరు? డెఫినెట్ గా దాన్ని ఏమున్నా కూడా తప్పకుండా, ఎందుకంటే అప్పుడు తీసుకోగానే రికార్డ్ లో కూడా మెన్షన్ చేసి ఉంటారు. అక్కడక్కడనే ఇమీడియట్ గా ప్రజావాణిలో డేటా ఎంట్రీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒకవేళ ఇది పోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసిప్ట్ ఆల్రెడీ మనం ఒకటి వాళ్ళకి ఏమంటారు, మనం కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఒక రిసిట్ ఇవ్వడం జరిగింది. ఆ రిసిట్ల ఆధారము అవి మా సిస్టమ్ లో ఎంటర్ అయ్యి ఉంటాయి ఇమీడియట్ గా. అక్కడ అందరు ఆఫీసర్, కన్సల్ట్ ఆఫీసర్లు ప్రతి ప్రతి కంప్లైంట్ ఎంటర్ చేసిండ్రు. అంటే పేపర్ లో మిస్ అయిపోయినా ఏం కాదు, దరఖాస్తు నంబర్ ఉంటది. మిస్ అయినా కూడా డోంట్ వరీ, అవి డెఫినెట్ గా అక్కడ ఇమీడియట్ గా మీరు చూసిండు కదా సిస్టమ్, మీరు కూడా ప్రగతి భవన్ కాడికి వచ్చి ఉంటారు కదా, అక్కడ చూసి ఉంటారు కదా, ఆ సిస్టమ్ లో ఇమీడియట్ గా ఎంట్రీ అవుతున్నాయి అవి.
ఇవి రికార్డు కోసం ఫైల్స్ పేపర్లు పెట్టి ఉంటారేమో గానీ ఆ డేటా మాత్రం ఇమీడియట్ గా ఎంట్రీ అవుతుంది సిస్టమ్ లో. అది స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ఏ నియోజకవర్గం ఏంటి అనేది సపరేట్ చేస్తారు. అంతేగాని ఒక పేపర్ పోయినంత మాత్రాన మేము నెగ్లెక్ట్ చేస్తాము, వాళ్ళ మీద నిర్లక్ష్యం వహిస్తాము. ఒకవేళ ఆ తప్పిదం జరిగింటే కూడా సిస్టమ్ లో ఎంటర్ అయిన దాన్ని బట్టి మేము వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తాం. అదే ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి సుజాత గారు. మీరు అన్నారు ఇప్పుడు ఆల్రెడీ అప్పటికప్పుడే సిస్టమ్ మీద ఎంట్రీ అయింది అని చెప్పేసి. సో ఏదైతే వీడియో ఉందో అది మీకు కూడా ఫార్వర్డ్ చేసా. ఇప్పుడు అది చాలా వైరల్ అయిపోతుంది వీడియో. సో పబ్లిక్ దాంట్లో డిస్టర్బ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని నెగిటివ్ చూసే ఛాన్స్ 100% ఉంటుంది. డెఫినెట్ గా దాని మీద మేము మా అధికారులకి కానీ మా కన్సల్ట్ మాకు సంబంధించిన వాళ్ళకి దాని మీద క్లారిటీ ఇవ్వమని కూడా మేము చెప్తాం. రైట్. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన నెల రోజుల తర్వాత? మేము బాగుందని చెప్తాము, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తున్నారు అనేది మీరు చెప్పాలి. యాజ్ ఎ మీడియా మీరు ఇన్ని రోజులు ఎట్లయితే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల వాయిస్ ని మీరు ఎలా తీసుకెళ్లారో, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి గత పాలకులు, ఈ రోజు 30 రోజుల పాలకులు, దీన్ని కంపేర్ చేసి ఏం జరిగింది 2014 నుంచి 23 డిసెంబర్ వరకు ఏం జరిగిందో ఒక్కసారి మీరు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. మేము ఎలాగో మా ప్రభుత్వం ఉంది, మేము మంచి చేసినామంటే తన బిడ్డ తనకు అందంగానే ఉంటది, తన బిడ్డ తనకు బాగానే ఉంటది. కానీ ఎదుటోళ్ళకు కూడా అందంగా బాగా కనబడాలి అని అంటే నిజంగా చూసేవాడు ఇది అది అంటే పాజిటివ్ వైబ్రేషనా లేకపోతే నెగటివ్ వైబ్రేషనా అనేది మీరు కూడా గమనించాలి. ఈ రోజు 30 రోజులలోనే మేము ఇస్తాన్న హామీలో 2 హామీలు పూర్తిగా నెరవేర్చేసినాం. దాని మీద కూడా కన్ను కొట్టి ఇంకొక విషయం మేడం ఏదైతే మనం హామీలు నెరవేర్చారని చెప్పారు, ఓకే గుడ్ మంచిగా ఉంది. అది 420 హామీలు అని చెప్పేసి ప్రతిపక్షాలు కామెంట్ చేయడం అయింది. ఆ సెకండరీ ఓకే. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు అంటే 10 సంవత్సరాలు అంటే 3350 రోజులు సమయం ఇస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేము 30 రోజులల్లా మాకు ఎట్లా 420 గల్లని కనబడింది, వీళ్ళకి బుక్లెట్ ఎట్లా రిలీజ్ చేస్తారు? వాళ్ళు 420లు పెట్టుకొని వాళ్ళు ఈ రోజు దోపిడీ చేసి ప్రగతి భవన్ ని 200 కోట్లకు పైగా ఒక కుక్క షెల్టర్ వేయడానికి 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇష్టం వచ్చినట్ల ప్రభుత్వ ధనాన్ని పాడు చేసి దొంగ పనులు చేసి వాళ్ళు 420 గల్ల ఈ మాకు 420 అని అంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు? 30 రోజులలో మీకు ఏం కనబడింది కాంగ్రెస్ ది 420? మేము ఇచ్చిన హామీలకు 100 రోజుల సమయం అడిగినాము, ఇంకా 60 రోజుల సమయం ఉంది. ఈ 60 రోజులలో 30 రోజులలో మేము చూపించిన ఆల్రెడీ 2 చేసి ఈ 60 రోజుల్లో పూర్తిగా మేము చేసి చూపిస్తాం. ఇంకోటి వాళ్ళ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినాం, వాళ్ళ దొంగతనం బయట పెట్టినాం కాబట్టి కాంగ్రెస్ 420 లాగా కనబడుతుందా? ఇది ప్రజలు ఏమిడితో శాస్తి చెప్పాలో ప్రజలు చెప్పాలి. ఈ రోజు ఆ ధనాన్ని ఎంతో వృధా చేసి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నాశనం చేసి కాళేశ్వరం మీద మీరు చేసిన అవినీతి 420 అంటారా, లేకపోతే 840 అంటారా, లేకపోతే 1680 అంటారా వీళ్ళకి, లేకపోతే 420 స్క్వేర్ క్యూబ్ ఇంకొకటి ఏమన్నా అంటారా ఈ దొంగలకి? చెప్పమనండి వాళ్ళకి. ఈ 10 ఏళ్లలో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పు చేస్తుంది, ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అది పొగ పెడితే పొక్కలో నుంచి ఎలకలు బయటికి వచ్చినట్లు వస్తూనే ఉన్నాయి. అవినీతి అవినీతి అప్పులు వస్తూనే. ఏందమ్మా మొన్న 6,72,000 కోట్లు అనుకుంటే ఇప్పుడు 7.5 లక్షల కోట్లకు దాటిపోయిందంట. ఇంకా ఎన్ని లక్షల కోట్లు? అసలు తెలంగాణను పూర్తిగా తాకట్టు పెట్టేసిండా? తెలంగాణ ప్రభుత్వం డబ్బునంతా మొత్తం సర్వనాశనం చేసిండా? ప్రజల ధనాన్ని వృధా చేసేసిండా? ఏం చేసిండా అనేది మొత్తం తీసే వరకు ఇంకా వీళ్ళది అదేమంటారు అండి, వెతికినా కొద్ది దొంగలు దొరుకుతూనే ఉన్నారు. చూసింది కదా మీరు. అది ఆయన వినోద్ రావుకు సంబంధించిన వాళ్ళ అన్న కూతురు ఎవరికో వాళ్ళకి సంబంధించిన ఇంట్లో కూర్చోబెట్టి గత 6 సంవత్సరాల నుంచి జీతం ఇస్తున్నారంటే ఎవడొక 52 లక్షల జీతం ఏంటి చెప్పండి? అస్సలు కనీసం ఎగ్జామ్ అటెంప్ట్ కాలేదు, ఎక్కడ కూడా అసలు ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ కనబడలేదు, అయినా ఆఫీస్ కి రాలేదు. అయినా ఆమెకు 1,50,000 జీతం, నెలకు 1,50,000 2 లక్షల జీతం ఇస్తున్నారు. ఎవరి పైసలు ఇవి? ఎవరి పైసలు ఎవరు వాడుతున్నారు? ఎవరి పైసలు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు? మేము చెమట ఓడ్చి మా 4 కోట్ల మంది కట్టిన డబ్బును తీసుకొని పోయి కల్వకుంట్ల కుటుంబాన్ని పెడితే ఎట్టా? ఇది ఎవరు? మీరు సేవకులు, మీరు పాలకులు, సేవకులు అంతే, మీరు యజమానులు కాదు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్తున్నారు, ప్రజలు కూడా క్లియర్ చెప్తున్నారు. 30 రోజులలో మేము చేసిన అభివృద్ధి కానివ్వండి, మీరు చేసిన దోపిడీలు బయట పెట్టాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చక శ్వేతపత్రము, ఆటో డ్రైవర్లని రెచ్చగొట్టుడు, ఆటో డ్రైవర్లని ఇబ్బంది. ఆటో డ్రైవర్ విషయానికి వస్తే సుజాత గారు, ఆటో డ్రైవర్ విషయానికి వస్తే నిన్న ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది మొన్న సండే రోజు అనుకుంటా. దేనికోసం చేసుకున్నారమ్మా? అది క్లారిటీ ఉందా మన దగ్గర? ప్యాసింజర్స్ ఆటో ఎక్కట్లేదని చెప్పేసి మహిళలు బస్ స్టాండ్ లో ఎక్కి బస్ స్టాండ్ లో దిగితే ఆటోలు హైదరాబాద్ నుంచి ఇంకో 100 కిలోమీటర్ల దూరం అయితే ఆటోలు పోవు కదా.
ఆటో కార్మికులకు మేము 12,000 ఇస్తాము అన్నాము మేము సంవత్సరానికి. అలా అంతేకాకుండా బియ్యము ఇస్తాము, సరుకులు ఇస్తాము, 2,500 వాళ్ళ భార్యకి ఇస్తాము. వీటిలకు కూడా మళ్ళా మేము ఇచ్చినటువంటి 6 పథకాలు వర్తిస్తాయి. ఇప్పుడు వాళ్ళకి ఆటో డ్రైవర్లకి మేము మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళని కూర్చోబెట్టి కార్మికులందరినీ కూర్చోబెట్టి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొత్తం చర్చలు జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్ ఇప్పుడు ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోతే కనీసం బయటకు వచ్చి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఒక ఆయన సూసైడ్ చేసుకుంటే రీజన్ ఏందో నాకు తెలియదు. నేను వాళ్ళ మీద నేను అపోహలు వేయను, అబద్ధాలు మాట్లాడు. కాబట్టి ఎందుకోసం చనిపోయినాడు అనేది కూడా క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద నేను మాట్లాడతాను. ఇంకోటి, ఆటోలు ఎక్కేవాడు బస్సులో ఎక్కడు, బస్సులో ఎక్కేవాడు ఆటోలు ఎక్కడు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. బస్ స్టాండ్ లో దిగితే ఇంటికి వెళ్ళడానికి ఆటోనే రావాలి. స్కూల్ పిల్లలకు తీసుకెళ్లాలంటే ఆటోనే కావాలి. చిన్న పిల్లలకి ఎవరు కూడా బస్సు ఎక్కించి పంపించరు. అవన్నీ ఉన్నాయి కదా, అవి యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. ఇదిగో నేను పోతున్నా, ఇప్పుడు ఇగో గాంధీ భవన్ పోతున్నా, రోడ్ నుండి ఆటోలు ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ అదే జామ్ అయింది. ఆటోలే పోతున్నాయి. ఆటోలు ఏడా కూడా గ్యారేజ్లలో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో పోయి పండుకొని బాధపడతలేరు, ఎక్కడ కూడా ధర్నాలు చేస్తలేరు కదా. వాళ్ళు ఎందుకు అనవసరంగా రెచ్చగొడుతున్నావు నువ్వు? ఇదే రెచ్చగొట్టే బదులు ఇలాంటి కార్మికులకి, ఆనాడు ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఆ రోజు వాళ్ళు చచ్చిపోతే ఆడబిడ్డలకి బట్టలు కూడా తీసి కొట్టిండ్రు ట్యాంక్ బండ్ మీద పోలీసు వాళ్ళు. ఆనాడు నీకు గుర్తురాలే? వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇయ్యలేదు. నువ్వు 1,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టినావు ఆర్టీసీకి. ఈ రోజు నువ్వు ఆటో కార్మికులను రెచ్చగొడతావా? ఎంతో మంది ఆటో డ్రైవర్లు కూడా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా చాలా మంది. మాకు ఎలాంటి నష్టం లేదు దీనివల్ల అని వాళ్ళు చెప్పారు. ఎవరినో కొంతమందిని తీసుకొని వచ్చి రెచ్చగొట్టి, నేను ఇప్పుడు ఇదిగో నీకు కావాలంటే నేను వీడియో ఆన్ చేస్తా, నా ముంగల 100 ఆటోలు పోతున్నాయి, అదే ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం ఇది నాంపల్లిలో, ఏ ఆటో కూడా ఖాళీ కనబడతలేదు నాకు. మరి ఆటో కార్మికుడు ఎందుకు బాధపడుతున్నట్టు నాకు చెప్పండి మీరు. బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళాలి, 1 కిలోమీటర్ దూరం అంటే మళ్ళీ బస్ వచ్చి వదలదు కదా, ఆటోలు ఎక్కి పోవాలి. మీరు వీళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ, ఆటో కార్మికులు అందరూ ఏడుంటారు? బస్ స్టాండ్ దగ్గరనే ఉంటారు కదా. బస్ స్టాండ్ దగ్గరనే ఉంటారు కదా, ఉంటారా లేదా? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కామన్ గా అయితే ఉద్యోగస్తులు రోజు పాసులు ఉంటాయి, వాళ్ళే వెళ్తారు కదా బస్సులలో. ఎవరో కొంతమంది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కాస్త వాళ్ళ సంతోషం కొద్ది కొంతమంది వెళ్ళారు. కామన్ గా రేపు పొద్దున అలవాటు అయిపోతే మళ్ళీ ఎందులో వెళ్ళే వాళ్ళు అందులోనే వెళ్తారు కదా. రెగ్యులర్ దినచర్య ఎందులో ఉంటది, అవునా కదా? ఉద్యోగస్తులు రోజు ఆటోలా, ఇప్పుడు హైదరాబాద్ మాసప్ ట్యాంకు బంజారా హిల్స్ అనుకుందాం, మియాపూర్ లో ఉద్యోగస్తుడు ఆటో ఎక్కి పోడు కదమ్మా. అయితే మెట్రో ఎక్కుతాడు, లేకపోతే బస్ ఎక్కుతాడు కదా. పల్లె వెలుగు బస్ ఎక్కింది అనుకో, ఊరు నుంచి నా తాండ్రే ఉంది, తాండ్ర నుంచి హైదరాబాద్ రావాలంటే ఆటోలో రారు కదా. క్రియేట్ చేస్తున్నారు కావాలని, లాజిక్ లేని విషయాల్ని క్రియేట్ చేసి ఆ ఆటో కార్మికుల్ని రెచ్చగొట్టి, ఈ రోజు ఒక కార్మికుడు చనిపోయిందంటే నీ రెచ్చగొట్టే పనులే కదా. నేను కావాలంటే వీడియోలు తీస్తా, లేకపోతే ఇప్పుడు నువ్వు వీడియో కాల్ ఆన్ చెయ్యి, చూపిస్తా. ఈడ మొత్తం ఎగ్జిబిషన్ నడుస్తుంది, ఇక్కడ ఎగ్జిబిషన్ అనే నడవని, క్యాజువల్ గా ఏమన్నా ఉండనియండి. ఒక బస్ స్టాండ్ నుంచి ఇంటికి ఒక గల్లీలోకి పోవాలంటే డెఫినెట్ గా ఆటోనే కావాలి, లేకపోతే సొంత వెహికల్ కావాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. రైట్. ఇంకో విషయం మేడం, నా దగ్గర నుంచి ఈ రొచ్చెగొట్టే ప్రతిపక్షంలో కూర్చొని అడ్వైజులు ఇవ్వమంటున్నాం, సలహాలు సూచనలు ఇవ్వమంటున్నాం. ఇంకా ఏ విధంగా మనం ప్రగతి చేయగలుగుతాము, ఇంకా ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉండగలుగుతాం, ఇంకా ప్రజల పరిపాలన ఇంకా ఎంత సుభిక్షంగా చేయగలుగుతామని అడ్వైజులు ఇవ్వండి. కానీ మీరు రెచ్చగొట్టే విధానం చేస్తే మీకు మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళము, మీరు చేసిన వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించిన వాళ్ళము. ఇప్పుడు నువ్వు గనక మాకు రెచ్చగొట్టే పనులు చేస్తే గనక మీరు ప్రజలే మిమ్మల్ని, ఇప్పుడు ఇంకా ఎన్నికలు చాలా వచ్చేటున్నాయి, ఇంకా మీరు రెచ్చగొట్టే పనులు చేస్తే ప్రజలే మిమ్మల్ని ఈ రోజు ఇంకా కర్రు కాల్చి వాత పెట్టడం సరిపోలేదు. రైట్ మేడం. థ్యాంక్ యూ. నేను ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసం చెప్తున్నా. ఏదైతే మన దరఖాస్తు ఆరోగ్య గ్యారంటీ దరఖాస్తు పత్రాల విషయానికి వచ్చే దాని గురించి ప్రెస్ మీట్ పెడతారా, ఏం పెడతారా? ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా పంపించండి, మీకు ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే దానికి సంబంధించి పబ్లిక్ కి మనం క్లారిటీ ఇవ్వాలి. డెఫినెట్ గా ఇస్తామమ్మా. నేను అదే చెప్తున్నా, మీరు ఇప్పుడు ఇలాంటివి మాకు ఎక్కడైనా కనబడినా మా దృష్టికి తీసుకురాని, దాని మీద మేము దాని మీద పరిష్కారం చేద్దాం. ఒకవేళ అది వాంటెడ్లీ జరిగిందా, ఎవరైనా చెత్తగుట్టలో పడేసింది కాదు, ఎగిరిపోయినాయా, మిస్ అయి పడిపోయినాయి, ఏదైనా జరిగింది అంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం. అంతేగాని కావాలని పడేసిండ్రు, ఇప్పుడు దాని మీద సమస్య మీద పరిష్కారం ఎట్లా అవుతుంది అంటే, గడ్డి పళ్ళు దోమిడావు 10 ఏళ్ల నుంచి
ఆ? సమస్య ఇంట్లో కోటి సమస్యలు వచ్చినాయి. కోటి సమస్యలలో ఒక్క సమస్య గురించి నువ్వు ఎన్నడన్నా మాట్లాడేవా? ప్రగతి భవన్ గడిలు దాటి లోపలికి పోయినటువంటి ఎమ్మెల్యే నిన్న వాళ్ళు ప్రతి పార్లమెంట్ మీటింగ్లు పెడుతుంటే కార్యకర్తలందరూ లబోదిబో మోసుకుంటున్నారట. కవిత డైరెక్ట్ అన్నదట కార్యకర్తల దగ్గర నన్ను లీడర్లు మోనిస్తలేరు అని. ఇప్పుడే ఆలోచన నా మీకు కార్యకర్తలు ఇప్పుడు లీడర్లకే ప్రగతి భవన్ గల్పులు తెరిచినాయి లేవు. ఈ రోజు అదే ప్రగతి భవన్ లో సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు సమస్యలు వివరించడానికి వస్తున్నారు అక్కడికి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత డిఫరెన్స్ ఉంది. రైట్, దీని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు. ఖచ్చితంగా నేను ఫార్వర్డ్ చేశాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. రైట్, చూసారు కదా ఏదైతే దీనికి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన పేపర్స్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్లైఓవర్ పైన ఇక్కడ ఫ్లైఓవర్ పైన చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. ఏదైతే దరఖాస్తు సమయంలోనే అటు ఎంటర్ చేసిన దరఖాస్తు సంఖ్య ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎంటర్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టమని కూడా మనం అడగడం జరిగింది. దీనికి సంబంధించి పై అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించిన క్లారిటీ పబ్లిక్ ఇవ్వడానికి అయితే వాళ్ళు రెడీగా ఉండాలని చెప్పుకోవచ్చు. రైట్, ఇంకో వీడియోతో మీ ముందు అంటే దాన్ని చూస్తున్నామండి. ఓకే.